హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీన్స్ రామ్నీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదే టొమాటో కొత్తిమీర పచ్చడి. ఇది ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర, ఉల్లిపాయలు, టొమాటో, గార్లిక్, అలాగే జీరా, జింజర్, మింట్, కర్రీ లీవ్స్ అన్నమాట. వీటన్నిటిని నేను ముందే చాప్ చేసుకొని పక్కన అయితే ఒక ప్లేట్లో అయితే మొత్తం అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు వేసుకోవాలన్నమాట. అంటే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. వేసుకొని అది ఫ్రై అవనివ్వాలండి బాగాన. ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. అదేంటంటే నేను కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై చేశాను. అలాగే జింజరు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీలోని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోని పోపు అన్నీ వేసుకొని అందులోకి మనం మిక్స్ చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో అదైతే వేసుకొని మళ్ళీ మనము కొంచెం ఆయిల్ అన్నది పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది అలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీల్లోకి కూడా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వీన్స్ రామ్నీస్ వ్లాగ్స్. అండ్ బాయ్ ఫ్రెండ్స్.